బోట్స్ అండ్ స్ట్రీమ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్. ఈ 5 minutes వీడియో విన్న తర్వాత మీరు కన్ఫ్యూజ్ అవుతే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకో విధమైన ఎక్స్ప్లెనేషన్తో వస్తాను. బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో స్ట్రీమ్, అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, స్టిల్ వాటర్, ఈ నాలుగిటి గురించి మీరు కరెక్ట్గా తెలుసుకుంటే చాప్టర్ అయిపోతుంది. లైక్ కొట్టని వాళ్ళు ఉంటే ఇప్పుడు లైక్ కొట్టండి. మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. క్లియర్? ఫస్ట్, స్ట్రీమ్ అంటే ఏంది? మూవింగ్ వాటర్ ఇన్ ఏ రివర్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఏ రివర్ అనుకోండి. ఇక్కడ ఎండ్, ఇక్కడ ఒక ఎండ్, మధ్యలో వాటర్ ఫ్లో అవుతుంటాయి కదా. ఈ మూవింగ్ వాటర్ని ఐదర్ ఇట్లన్నా పోతుంది, ఒక్కొక్కసారి రివర్లో ఇలానే వెళ్తాయి కదా. సో ఈ మూవింగ్ వాటర్ని మనం స్ట్రీమ్ అంటాం. ఒక రివర్లో వాటర్ కదులుతూ ఉంటే దాన్ని స్ట్రీమ్ అంటాం. క్లియర్? నెక్స్ట్, అప్ స్ట్రీమ్ అంటే ఏంది? మూవింగ్ ఆపోజిట్ టు స్ట్రీమ్. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ పైన ఏం నడుస్తూ ఉంటాయి? జనరల్గా ఫిష్ మూవ్ అవుతూ ఉంటుంది, బోట్ మూవ్ అవుతుంటుంది, లేకపోతే తాబేళ్ళు మూవ్ అవుతూ ఉంటాయి, స్నేక్స్ మూవ్ అవుతూ ఉంటాయి కదా. ఆ మూమెంట్ ఎలా ఉండాలంట? ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ మూమెంట్ ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, స్ట్రీమ్ అనుకుందాం మనం, వాటర్ కాదు స్ట్రీమ్. సో స్ట్రీమ్ డైరెక్షన్ ఈ సైడ్ ఉందనుకోండి, ఆపోజిట్ సైడ్ బోట్ వచ్చినా, స్నేక్ వచ్చినా, మనకు తాబేలు వచ్చినా, ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ మూవింగ్ ఆపోజిట్ టు స్ట్రీమ్, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతే దాన్ని అప్ స్ట్రీమ్ డైరెక్షన్ అంటాం. ఓకే, వాటర్ డైరెక్షన్ అలా ఉంటే బోటో లేకపోతే ఏదో ఒకటి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో రావడాన్ని అప్ స్ట్రీమ్ డైరెక్షన్ అంటాం. అంటే వాటర్ మూమెంట్కి ఆపోజిట్ ఉందని అప్ స్ట్రీమ్ డైరెక్షన్ అంటాం. డౌన్ స్ట్రీమ్ ఏంటంటే వాటర్ ఏ డైరెక్షన్లో ఉంటే బోట్స్ కూడా అదే డైరెక్షన్లో వెళ్ళడం. ఇప్పుడు స్ట్రీమ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉంది, బోట్ కూడా ఇదే డైరెక్షన్లో వెళ్ళేదాన్ని డౌన్ స్ట్రీమ్ అంటాం. క్లియర్? అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి డిఫరెన్స్ తెలిసింది కదా. స్టిల్ వాటర్ అంటే ఏంటంటే వాటర్ ఇన్ ఎ రివర్ ఈస్ నాట్ ఫ్లోయింగ్ ఆర్ స్టేషనరీ. ఒక్కొక్కసారి మనకు ఎండాకాలం రివర్లో వాటర్ ఫ్లో అవ్వవు, కొన్ని వాటర్ ఉంటే అక్కడ ఆగిపోతాయి కదా. సో రివర్లో వాటర్ స్టేషనరీగా ఉండడం, మూమెంట్ లేకపోవడం, ఒక దగ్గర ఆగి ఉండడం, ఆ వాటర్ని మనం ఏమంటామంటే స్టిల్ వాటర్ అంటాం. దాన్ని మనం స్టిల్ వాటర్ అంటాం. ఓకే, మూమెంట్ లేని వాటర్ని స్టిల్ వాటర్ అంటాం. క్లియర్? సో ఈ నాలుగిటి మధ్యలో డిఫరెన్స్ తెలిసింది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే, ఇప్పుడు ఇది రివర్ అనుకోండి, వాటర్ జస్ట్ ఆగినాయి, ఇక్కడ వాటర్ అంటే ఆగినాయి, ఫ్లో అవ్వట్లే. దీంట్లో ఒక బోటు వెళ్తుంది అనుకోండి, ఆ బోట్ యొక్క స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఆగిపోయిన వాటర్లో బోట్ స్పీడ్ ఉంటుంది కదా, దాన్ని మనం స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటాం. దాన్ని నేను స్మాల్ బి అనుకుంటాను కాన్సెప్ట్లో. ఓకే, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే వాటర్ మూవ్ అవుతుంటుంది కదా, ఆ స్పీడ్ ఒక ఆ స్ట్రీమ్ స్పీడ్ని నేను స్మాల్ ఎస్ అనుకుంటాను. ఓకే, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏంటి? ఇప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. రిలేటివ్ స్పీడ్ అంటే తెలుసు కదా మీకు ఫిజిక్స్లో. రిలేటివ్ స్పీడ్ అంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, 2 trains ఆర్ మూవింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అంటే ఒక ట్రైన్ ఏ, ట్రైన్ బి ఇలా వస్తున్నాయి, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. ఇదే మిడ్ సైడ్ వస్తుంది, ఇదే మిడ్ సైడ్ వస్తుంది, డిఫరెంట్ డైరెక్షన్. అప్పుడు వాటి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది అంటే మైనస్ అవుతుంది. అంటే ఇది 5 km/h వస్తే, ఇది 2 km/h వస్తే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? 5 - 2 ఈస్ నథింగ్ బట్ 3 km/h. ఒకవేళ ట్రైన్ ఏ, ట్రైన్ బి సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతే అప్పుడు వాటి స్పీడ్స్ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? యాడ్ అవుతుంది. అంటే ఇది 3 km/h, ఇది 5 km/h, రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి 5 + 3 8 km/h అనేది రిలేటివ్ స్పీడ్ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏం చెప్పాను? అప్ స్ట్రీమ్ అంటే ఏం చెప్పాను? స్ట్రీమ్ డైరెక్షన్ ఒక డైరెక్షన్ ఉంటే బోత్ డైరెక్షన్ ఇంకో డైరెక్షన్ ఆపోజిట్ ఉంటాయి, అంటే బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏం చెప్పాను మీకు? మైనస్ చేయాలి ఆ రెండు స్పీడ్ని. సో ఇక్కడ బి అంటేనేమో స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్, అంటే స్పీడ్ ఆఫ్ బోట్ అది అంతే. అండ్ స్ట్రీమ్ స్పీడ్ని మైనస్ చేస్తున్నాం, రెండు ఆపోజిట్ కాబట్టి. క్లియర్? అది అప్ స్ట్రీమ్. రిలేటివ్ స్పీడ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంటే మనం మైనస్ చేయాలి. ఇక్కడ చూడండి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే
సేమ్ డైరెక్షన్లో. వాటర్ స్ట్రీమ్ డైరెక్షన్ అలానే ఉంటుంది, బోట్ కూడా స్ట్రీమ్ వేలోనే వెళ్తాయి. సో ఫాస్ట్గా వెళ్తాయి ఇంకా. సో ఫాస్ట్గా వెళ్తాయి కాబట్టి రెండు స్పీడ్లు యాడ్ అయికొని వెళ్తాయి. అదే రిలేటివ్ స్పీడ్. ఓకే, సో ఆ రిలేటివ్ స్పీడ్ని మనము b+s తీసుకుంటాం. స్పీడ్ ఆఫ్ బోట్, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. క్లియర్? సో ఇక్కడ వరకు అయితే మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, నోట్స్ రాసుకోండి. ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, అది చెప్పి ఒక ప్రాబ్లం చెప్తాను, మీరే క్లియర్గా అర్థమైపోతుంది. బోట్స్ అండ్ స్ట్రీమ్లో కన్ఫ్యూజనే ఉండదు. ఓకే, కాన్సెప్ట్ ఏంటంటే ఒక్కోసారి క్వశ్చన్లో ఏం అడుగుతాడంటే డైరెక్ట్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్తాడు, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్తాడు, ఫైండ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటాడు, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఫైండ్ చేయమంటాడు. ఓకే, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఎప్పుడైతే సరే మనకు యు అండ్ డి ఇచ్చాడు అనుకోండి, యు అంటే స్పీడ్ అప్ స్ట్రీమ్, డి అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఫైండ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ద ఫార్ములా ఏంటంటే ఆ రెండింటిని ఇచ్చిన వాటిని యాడ్ చేసి బై 2 చేస్తే చాలు, అప్పుడు స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ వస్తుంది. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అడిగాడు అనుకోండి, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అడిగితే మీరు ఏం చేయాలంటే సింపుల్గా డి మైనస్ యు బై 2. గుర్తుపెట్టుకోండి సైన్, అంటే డి ఫస్ట్ వచ్చింది మైనస్ చేస్తున్నప్పుడు. సో డి మైనస్ యు బై 2 ఎప్పుడు స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అడిగినప్పుడు, అప్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చినప్పుడు. ఓకే, ఒకవేళ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇచ్చి స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఇచ్చి ఇవి ఫైండ్ చేయమంటే ఇవి యూజ్ చేయాలి. క్లియర్? ఇది కాన్సెప్ట్ అబ్బా. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఇంకా మిగతా క్వశ్చన్స్ మీరు ఎక్కడున్నా వెతికి సాల్వ్ చేసుకోండి. పార్ట్ 2 కావాలి అంటే ఒక 10 to 15 క్వశ్చన్స్ డిఫరెంట్ మోడల్స్ డిస్కస్ చేయాలి అంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. 100 కామెంట్లు వస్తే ఖచ్చితంగా పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. 100 కామెంట్లు ఈ రోజే వస్తే ఈ రోజే మీకు పార్ట్ 2 అనేది అప్లోడ్ చేస్తాను. రేపు వస్తే రేపు అప్లోడ్ చేస్తాను, నన్ను నమ్మండి. ఓకే, బోట్స్ అండ్ స్ట్రీమ్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ బోట్ ట్రావెల్స్ 10 km డౌన్ స్ట్రీమ్ ఇన్ 2 hours అండ్ 5 km అప్ స్ట్రీమ్ ఇన్ 2 hours. ఫైండ్ బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ నేను బి అనుకుంటాను. ఓకే, అండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఫైండ్ చేయమంటున్నాడు, నేను ఎస్ అనుకుంటాను. మన కాన్సెప్ట్ ఏంటంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది బి మైనస్ ఎస్ అవుతుంది. ఓకే, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఎస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎలా ఫైండ్ చేయాలి? స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం కదా. సో డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ ఫస్ట్ అప్ స్ట్రీమ్ ఎంత ఇస్తున్నాడు? 5 km ఇస్తున్నాడు. సో 5 బై టైం ఎంత ఇస్తున్నాడు? 2 hours. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 2.5 km/h. ఓకే, సిమిలర్ విధంగా డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనుకోండి, సేమ్ డిస్టెన్స్ బై టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ 10 ఇస్తున్నాడు, ఇది 2 ఈజ్ ఈక్వల్ టు 5 km/h. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటేనేమో 2.5. సో 2.5 ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఎస్, ఈక్వేషన్ 1. అదేవిధంగా డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది? 5 ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఎస్, ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? మైనస్ ఎస్ ప్లస్ ఎస్ పోతుంది. 2b ఈజ్ ఈక్వల్ టు 5 + 2.5 7.5. సో ఇక్కడ b అనేది మనకు ఎంత వస్తుంది? 3.75 వస్తుంది. సో వాట్ ఈస్ దిస్? b ఈస్ నథింగ్ బట్ బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. సో ఎస్ రావాలి అంటే ఈ bని ఇందులో ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 5 ఈజ్ ఈక్వల్ టు 3.75 ప్లస్ ఎస్, ఇక్కడ నుంచి ఎస్ ఈక్వల్ టు 5 మైనస్ 3.75 ఎంత అవుతుంది? 1.25 అవుతుంది కదా. సో స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈస్ 1.25. సో 3.75 1.25. ఏ ఆప్షన్ రైట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.